రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఆ జిల్లాపై నేతలు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా అన్ని స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. ముగ్గురు మంత్రులు ఉన్న నేపథ్యంలో అన్ని స్థానాల్ని కైవసం చేసుకుని మరోమారు సత్తా చాటాలని నేతలు ఉన్నారు. అయితే జిల్లాలో కాంగ్రెస్ నేతల ప్లాన్ వర్కౌట్ అవుతుందా? అసంతృప్తిగా ఉన్న నేతలను ఎలా బుజ్జగించే ప్రయత్నం జరుగుతోందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఖమ్మం జిల్లా కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటాలని లెక్కలు వేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఏఐసీసీ నియమించిన పరిశీలకులు 3 రోజుల పాటు ఖమ్మంలో పర్యటించారు. పార్టీ కోసం కష్టపడ్డ వారిని గుర్తించి పదవులు అప్పగించే బాధ్యత వీరిది. గత 5 సంవత్సరాలు పార్టీని అంటిపెట్టుకుని ఉండి బీఆర్ఎస్ పై రాజీలేని పోరాటం చేసిన వారిని పరిగణలోకి తీసుకుంటామని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు వంశీచంద్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గానికి చెందిన 2 పేర్లను ప్రతిపాదన చేసి నామినేట్ పోస్టు, పార్టీ పదవులు ఇస్తామన్నారు. మండలాధ్యక్షుల ఎంపిక కూడా పార్టీ నిర్ణయం ప్రకారమే అర్హత ఉన్నవారికి ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున పలువురు ఆశావాహులు ఆయన్ను కలిసి తమ అర్హతలను పార్టీ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం ఏర్పాటయ్యి 18 నెలలవుతుంది. పార్టీలో కష్టపడ్డ వారికి పదవులు వస్తాయని అనేక మంది నేతలు ఆశపడ్డారు. కానీ పదవులను భర్తీ చేయలేదు. దీంతో ఆ నేతలంతా అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ నేతలను తృప్తిపరచడానికి కాంగ్రెస్ పార్టీ పదవులు, నామినేట్ పోస్టులంటూ కొత్త రాగం అందుకుందని ఆ పార్టీలో చర్చ నడుస్తుంది. ఎన్నికల్లో ఆ నేతలంతా చేజారకుండా ఎత్తుగడలు వేస్తున్నట్టు ప్రచారం సాగుతుంది. పార్టీ పదవులు అనేసరికి అసంతృప్తిగా ఉన్న నేతలంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. గత ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేసిన వారంతా మరోసారి పదవుల కోసం పార్టీకి అర్జీ పెట్టుకున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించేలోపే పదవులను భర్తీ చేయాలని ఆ నేతలంతా జిల్లాకు వచ్చిన వారికి విజ్ఞప్తి చేశారట. అయితే పదవుల కోసం 3 మంత్రులకు సంబంధించిన పలువురు నేతలు పార్టీ బలోపేతం కోసం తమ కృషిని వివరించినట్టు తెలిసింది. అటు కాంగ్రెస్ పెట్టిన షరతులతో మంత్రులు పొంగులేటి, తుమ్మల అనుచరులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే కనీసం పార్టీలో 5 సంవత్సరాలు పనిచేయాలనే నిబంధన ఉండడంతో వారంతా అయోమయంలో పడ్డారట. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పెద్ద ఎత్తున అనుచరగణంతో కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు పార్టీ పెట్టిన నిబంధనలతో తమకు నష్టం జరుగుతుందన్న ఆలోచనలో వారు ఉన్నారని సమాచారం. స్థానిక ఎన్నికల్లోపే పదవుల పంపకాలు జరిగితే కాంగ్రెస్లో రచ్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉంటే జిల్లాలో 3 కీలక మంత్రులు ఉన్న నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక్కడ మెజారిటీ రాకుంటే ప్రభుత్వంలో అసంతృప్తి ఉందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శించే పరిస్థితులు ఉంటాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. అందుకే ప్రతిపక్షానికి ఛాన్స్ ఇవ్వకుండా అన్ని పరిస్థితులను తన వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎన్నికలకు ముందే పదవుల పంపకాలు పూర్తి చేస్తే క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఏమైనా నష్టం జరుగుతుందా అనే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ లో స్థానిక సంస్థల ఎన్నికల జోష్ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ బీఆర్ఎస్ లో ఆ పరిస్థితులు కనిపించడం లేదు. దీంతో కాంగ్రెస్ కు ఈ అంశం కలిసి వచ్చే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ పదవుల పంపకాలు క్లీన్ స్వీప్ చేయడానికి దోహదం చేస్తాయా, లేదంటే అవే పదవులు పార్టీకి నష్టం చేస్తాయనేది కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సిందే.